ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. భూమిని మండలంలోని తాలాడ గ్రామ సమీపంలో రాత్రి వేళ ఏనుగుల గుంపు సంచరిస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఏనుగుల గుంపు రహదారిపైకి రావడంతో చుట్టుపక్కల వారంతా అలర్ట్ అయ్యారు. అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఇటీవల కాలంలో జనావాసాల్లోకి, పంట పొలాల్లోకి ఏనుగులు చొచ్చుకురావడం పరిపాటైంది. అటవీ అధికారులు పటిష్టమైన కట్టడి చర్యలు చేపట్టి పంటలతో పాటు రైతుల ప్రాణాలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ లైన్లో అందిస్తారు. రాము, చెప్పండి, గ్రామంలోకి ఏనుగుల గుంపు వచ్చి హల్చల్ చేస్తుంది కదా, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, శ్రీకాకుళం సరిహద్దుల్లో కూడా ఎక్కువ వైపు ఛత్తీస్గఢ్, మరోవైపు ఒరిస్సాతో సరిహద్దులు ఉన్నాయి. ఈ నిరంతరం కూడా ఈ పాలకొండ, మరోవైపు పార్వతీపురం మన్యంలో కూడా ప్రతి ఏడాది కూడా ఏనుగుల గుంపు హల్చల్ చేయడం సర్వసాధారణమైనది. అయితే ఈ మధ్యకాలంలో ఒక 2-3 నెలలుగా కూడా ఎక్కడ కూడా ఏనుగుల గుంపు తిరగలేదు. కానీ అర్ధరాత్రి సమయంలో బామిని మండలం తాలాడ గ్రామంలో అక్కడ మామిడి తోట, జీడి తోటలో కూడా మొత్తం జీడి తోటలకు మొత్తం గుంపు ఒరిస్సా వైపు నుంచి ఒక గుంపు అంతా, ఏనుగుల గుంపు అంతా కూడా వచ్చింది. అదే రోజు వేకుజామున ఉదయం అదే రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులకి మొత్తం గుంపు అంతా ఒక్కసారి కనిపించడంతో మొత్తం ప్రయాణికులంతా కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. స్థానికంగా కూడా అనేక తాలాడ చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చుట్టుపక్కల వ్యవసాయాల్లోకి వచ్చి వ్యవసాయాలంతా కూడా ధ్వంసం చేస్తున్నట్టు కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే గుంపు ప్రస్తుతం అయితే స్థానికంగా ఉన్న మామిడి తోట, జీడి తోటలో ప్రస్తుతం అక్కడే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి తాళాడ గ్రామస్తులంతా కూడా అటవీ శాఖ అధికారికి సమాచారం అందించారు. ప్రస్తుతం అయితే అవి అక్కడే ఉన్నాయి. అయితే ఏ సమయంలో ఎప్పుడైనా మళ్ళీ పొలాల్లోకి వెళ్ళి, లేకపోతే పొలాల వైపు పనిచేసుకోవడానికి వెళ్ళి మరి ఎవరైనా దాడి చేస్తాయేమని కూడా తాళాడ గ్రామస్తులంతా కూడా భయాందోళన చెందిన పరిస్థితి. ప్రస్తుతానికైతే అవి ముఖ్యంగా ఈ వేసవి కాలం అవడంతో ఎక్కడ కూడా అటవీ ప్రాంతాల్లో నీరు లేకపోవడం, మరోవైపు ఈ మధ్యకాలంలో అటవీ ప్రాంతం తగ్గడం వల్ల ఇవి ఎక్కువగా కూడా ఈ జనావాస ప్రాంతాల వైపు వస్తున్నట్టు కూడా స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి. గతంలో కూడా వరిచేలు, మరోవైపు జీడి తోటలు కూడా ధ్వంసం చేస్తూ స్థానికంగా ఉన్న ప్రజలు అడ్డుకోవడం ప్రయత్నిస్తే చాలా మందిని కూడా గత ఏడాది కూడా ఏనుగుల గుంపు కొంతమందిని చంపేయడం కూడా తెలిసిన విషయం. ఇదే నేపథ్యంలో మళ్ళీ ఏనుగుల గుంపు ఏమైనా సరే ప్రజల మీదకి మళ్ళీ ఊళ్ళలోకి వచ్చి ఏమైనా దాడి చేస్తాయనే ఉద్దేశంతో కూడా చుట్టుపక్కల గ్రామస్తులంతా భయాందోళన చెందుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే అక్కడ నుంచి గుంపుని ఒరిస్సా వైపు అంటే అభయారణ్యాలకు పంపేందుకు కూడా అటవీ శాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికి అయితే మాత్రం అవి అటవీలోనే ఉన్నాయి. అటవీ శాఖ అధికారులు అయితే వాటి తాలూకా మూవ్మెంట్ అంతా పరిశీలిస్తున్నారు. ఎటువైపు వెళ్తాయి ఏంటి, ఎందుకోసం వచ్చే దానికి సంబంధించి కూడా అధికారులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి. ప్రియా. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.